మీ యూనివర్సిటీలో ఈ క్యాంపస్లో చదువుతో పాటు స్పోర్ట్స్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని విన్నా. సో మీలో ఎవరు నాకు ఇంకా డీటెయిల్డ్ క్లారిఫికేషన్ ఇస్తారు చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పండి. సో ఏమేమి స్పోర్ట్స్ ఉంటాయి, ఎలాంటి కోచింగ్ ఇస్తారు, ఇక్కడ స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీ యూనివర్సిటీలో? స్పోర్ట్స్ అంటే ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా అంతే ఈక్వాలిటీ ఇస్తారు. అన్ని గేమ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు మనం. అన్ని పార్టిసిపేషన్స్కి సేమ్ ప్రియారిటీస్ ఉంటుంది. గేమ్స్తో పాటు ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్ కూడా అంతే ప్రియారిటీస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ టోటల్గా ఎన్ని రకాల స్పోర్ట్స్ ఉంటాయండి? బోత్ బాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్బాల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ టోటల్ బాగానే ఉంటాయి. స్టడీ పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ టోటల్ మన కాలేజ్ చూసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది. లెక్చరర్స్ కానీ అన్నిటికీ ఫెసిలిటీ సూపర్. స్పోర్ట్స్ వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేస్తారు. ఏ స్టూడెంట్స్ వచ్చినా కానీ వాళ్ళ స్టూడెంట్స్ ఎందుకు ఆడాలి, ఈ స్టూడెంట్స్ ఎందుకు ఆడాలని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్లో ముందుకు తీసుకుపోతుంటారు. చదువుతో పాటు ఆటలు కూడా ఇక్కడ ఈక్వల్ ప్రయారిటీ. తద్వారా కేవలం పుస్తకాల పఠనంతో మాత్రమే బుద్ధి వికాసం జరగదు. డెఫినెట్లీ స్పోర్ట్స్ ఎండలోకి వచ్చి ఆడితే, శరీరం అలిస్తే, బుర్ర ఇంకాస్త ఫోకస్ అయితే పిల్లలకి డిసిప్లిన్తో పాటు మార్కులు దానంతట అదే వస్తాయి అని నమ్మే థియరీని మార్వాడి యూనివర్సిటీ. ఐఎమ్ లవింగ్ టు మోర్ అబౌట్ దిస్.